వృషభ రాశి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మొత్తం కూడా వృషభ రాశి కిందకు వస్తూ ఉంటాయి. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఈ సంవత్సరము వృషభ రాశి వారి జాతక చక్రంలో కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారి విషయంలోకి వచ్చినట్టయితే గురుడు జన్మరాశి యందు సంచరించడం చేత, శని దశమ స్థానందు, రాహు లాభస్థానందు సంచరించడం చేత, కేతు పంచమ స్థానందు సంచరించడం చేత వృషభ రాశి వారికి సంవత్సరము మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నవంబర్ తర్వాత వచ్చే కాలం వీళ్ళకి కొద్దిగా సామాన్యంగా, నవంబర్ కంటే ముందు వచ్చే కాలం మొత్తం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సంకల్ప సిద్ధికి ఓర్పు అనేది చాలా ప్రధానంగా ఓర్పుతోని సంకల్ప సిద్ధితోని ముందుకు వెళ్తూ ఉండాలి. అవకాశాలు అందినట్లే అంది జారిపోతూ ఉంటాయి. ఆత్మస్థైర్యంతో మెలుగుతూ ఉండాలి. పట్టుదలతోని ప్రయత్నాలు మొత్తం కూడా సాగించండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలగజేస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచూ కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరము ద్వితీయార్థం అంటే నవంబర్ తర్వాత వచ్చేటువంటి కాలం మొత్తం కూడా మీకు కొద్దిగా కలిసి వస్తూ ఉంటాయి. కొన్ని సామాన్య ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. గృహ మార్పు అనేది మీకు కలిసి వస్తూ ఉంటుంది సంవత్సరము. సంతానానికి, అదేవిధంగా సంతానానికి సంబంధించిన వివాహ వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. సంతానానికి వివాహము, ఉద్యోగ యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం వల్ల ధన నష్టాన్ని పొందుతూ ఉంటారు. నవంబర్ తర్వాత ధనలాభము, వస్త్ర ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. పెట్టుబడులు, సంస్థల స్థాపనపై దృష్టి సారిస్తూ ఉంటారు. పెద్దల ఆరోగ్యం అనేది గుర్తుపడుతూ ఉంటుంది. వ్యాపారంలో పూర్వ అభివృద్ధి అనేది సాధిస్తూ ఉంటారు. ఉమ్మడి వ్యాపారాలు మీకు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థానచలనం అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు మొత్తం కూడా సంవత్సరం పొందలేరు. అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా ఫలితాల విషయంలో తారుమారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ యోగాన్ని కలగజేస్తూ ఉంటారు. పదవులు, బాధ్యతలు మొత్తం కూడా స్వీకరిస్తూ ఉంటారు. ప్రత్యర్థులతోని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మీరు జాయింట్ వ్యాపారాలు చేసినట్టయితే జాయింట్ వ్యాపారం ఎవరితో మీరు వ్యాపారం చేస్తున్న వారితో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. స్థిర చర ఆస్తుల వ్యవహారంలో ఏకాగ్రత అనేది వహించండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటూ ఉంటుంది. ధార్మిక విషయాలపైన దృష్టి సారిస్తూ ఉంటారు. పరిచయాలు, బంధుత్వాలు మొత్తం కూడా బలపడుతూ ఉంటాయి. శనేశ్వరుడికి తైలాభిషేకము, రాహుకేతువులకి మంగళవారం రోజు రాహుకి కేతువుకి పూజ చేయించుకోవడం వల్ల ఈ రాశి వారికి ఆశించిన శుభఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిరోజు నవగ్రహ దర్శనం చేయడం వల్ల, అదేవిధంగా నవగ్రహాలకి యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల ఈ యొక్క ఇతి బాధల నుంచి విముక్తి పొంది ఆ గ్రహాల అనుగ్రహం వల్ల కొంచెం శుభఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ సంవత్సరము వృషభ రాశి గురించి.